జన హృదయాలలో అద్వితీయ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. పేద మహిళలు వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చందన వైఎస్ఆర్ అంటే 3 అక్షరాల పేరు మాత్రమే కాదు, కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం. తెలుగు నేలపై వైఎస్ఆర్ చెరిగిపోని జ్ఞాపకం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఆంధ్ర ప్రజలకు ఏ నాయకుడు చేయని సంక్షేమ పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, అర్హులైన వారికి పెన్షన్ పథకం, ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆవిర్భావానికి ముఖ్య కారకుడు వైఎస్ఆర్ అని ప్రస్తుతం అపర భగీరథుడిగా పేరు పొంది జన హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న నాయకుడు వైఎస్ఆర్ అన్నారు. అనంతరం మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా రాంబాబు, జేసీఎస్ రూరల్ ఇన్ఛార్జీలు రాజమౌళి, తాడల చక్రవర్తి, విష్ణుమూర్తి, బొప్పన సుబ్బారావు, అంగాడ సత్యప్రియ, సరితారాణి, రేలంగి సత్యనారాయణ, చీరరాజు, వీరభద్రయ్య, తిరుమలశెట్టి శ్రీనివాస్, పసలపూడి శ్రీనివాస్, బద్దెన అప్పారావు, సఫారీ నాయుడు, భూము శ్రీను, సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి, దుంప చంద్రారెడ్డి, కాపు బాను, పెరుమాక సునీల్, రామారెడ్డి, రొక్క వంశీ, కృష్ణారెడ్డి, కామరాజ్, ఇమాం బాబీ తదితరుల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా యొక్క కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అలాగే మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ ఇక్కడ పాల్గొని రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే అండి, ఈరోజు మనం చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వ్యక్తి తెలియని వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఎంతోమంది ఆయన యొక్క అభిమానులు, ఎంతో ముప్పు పొందిన వాళ్ళు కూడా ఆయన యొక్క మరణవాట విని ఎంతో బాధగా గుండాగి పగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటికి వచ్చి ఆయన ఒక కొత్త పార్టీ, అదే వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నాడు తిరిగి ప్రతి ఒక్క అడుగు ముఖ్యమంత్రి అవడానికి కారణం అయ్యి ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిలిచడం కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన. అప్పట్లో మనం చూసుకుంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకి వేమగిరి నుంచి అక్కడ కడిపిలంక వెళ్ళే గోదావరి గట్టును కూడా అప్పట్లో ఆయన సందర్శించి ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని ముందు చూపుతూనే చూసి ఆనాడే కూడా ఎన్నో కోట్లు పెట్టి ఒక గోడలా కడితే అది కూడా మనకి ఈరోజు ముప్పు పోకుండా ఉన్నాం. అంతే ఆనాడు చేసిన ముందు ఆలోచన ఈరోజు మనకి భావితరాలకి ముందడుగు వస్తున్నాం. అలాంటి ఎంతోమంది మహనీయులు ఉన్న మన రాష్ట్రం, అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం.